బీజేపీ నెంబర్ 1లో చాలా బూతులు విశ్లేషణ చేసి మాకు అసెంబ్లీకి 30% ఓట్లు వస్తే ఈరోజు 34% అంటే 4% పెరిగినాయి పార్లమెంట్ వర్కాల టౌన్ విషయం. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు. దాదాపు ప్రపంచ దేశాలు దాదాపు ఒక 60-70 దేశాలు అభినందనలు గ్రీటింగ్స్ పంపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒక 6 దేశాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి మన ప్రమాణం. అంటే ప్రపంచం యావత్తు ఎదురు చూసిన ఎన్నికలలో ఎన్డీఏ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మళ్ళా మూడవసారి అధికారంలోకి వచ్చింది. దాంట్లో మన పరకాల ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నదని మేము తెలియజేస్తూ మరి మన పరకాల పట్టణ విషయానికి వద్దాం. పరకాల పట్టణంలో మన పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హానిమూన్ అయిపోయింది. కొంచెం పరకాల పట్టణ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇక్కడ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఈ పరకాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. మొన్నటికి ఎన్నికలు చూసారు బీఆర్ఎస్ 15% పోయింది. ఎక్కడికి పోయింది? 15% పోయింది. మేము 34% పోయింది. అంటే ఇది ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు. కాబట్టి ప్రజల పక్షాన మేము సమస్యల గురించి మేము నిలదీస్తాం స్టార్ట్ చేసినాం. ఈ యొక్క ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మీకు మీ హానిమూన్ అయిపోయిందా లేదా? మీరు మరి ఇంకా ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటూ స్టార్ట్ చేయండి. మరి చలివాగు మీద చెక్ డ్యామ్ అయితే ఒక్కొక్క సమస్యలు చాలా ఉన్నాయి. దామెర చెరువు మీద మరి మినీ ట్యాంక్ బండ్ అయితే ఈ నత్తనడగన మన 100 పడగల ఆసుపత్రి నడుస్తున్నది. ఇంటర్నల్ రోడ్స్ చాలా స్వారంగా ఉన్నాయి. ఒక్క రోడ్డు కూడా ఏ వాడకపోయినా కూడా మంచిగా లేదు. వీధి లైట్ల కానించి కూడా సరిగా లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది. డ్రైనేజ్ సమస్య అయితే స్వారం ఉన్నది. మరి ఈ మున్సిపాలిటీ అధికారులు నిద్రపోతారా లేకపోయేదంటే ఈ యొక్క మరి ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారా? మరి ఇది సూటిగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. కాబట్టి మేము ఎమ్మెల్యేను ఇక నెక్స్ట్ ప్రతిరోజు కూడా మేము టార్గెట్ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు కూడా మీరు పని చేయాలనే మా ఉద్దేశం. ప్రజలకు పని చేయండి. మేమేమి మీరు గద్దె దిగండానో లేకపోతే ఇంకేదో అని చెప్పట్లేదు. మీరు పని చేయండి. రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారో వాటిని మన పరకాల నియోజకవర్గానికి పరకాల పట్టణానికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు. కాబట్టి సూటిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎమ్మెల్యే గారిని ఈ స్థానిక సమస్యల మీద మీరు పట్టించుకోండి. స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా మీ చర్యలు ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా టార్గెట్ పరకాల మున్సిపాలిటీలో కాషాయ జెండా బీజేపీ జెండా ఎగిరేసినమే మా టార్గెట్. ఈసారి డెఫినెట్ గా మేము గెలుస్తాం పరకాలని చెప్తున్నాం. మేము ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మేము అసెంబ్లీ పార్లమెంట్ ఈ ఎన్నికల రిజల్ట్స్ చూసేది ఉంటే ప్రజలందరూ మా వైపు చూస్తున్నారు. మాకు ఏ వేవ్ లేనప్పుడే మేము 4 కౌన్సిలర్లు గెలిచినాం. 4 కౌన్సిలర్లు అప్పుడు దొంగదారిన దొడ్డిదారిన మా యొక్క అభ్యర్థులను ఎత్తుకపోయి అప్పుడు కూడా మేము గెలిచే యొక్క దారులు దరిదాపులకు వచ్చిన పరిస్థితి. ఇక ఈసారి అయితే నల్లేరు మీద నడకగానే మా యొక్క గెలుపు ఉంటుందని తెలియస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఎందుకంటే పరకాల అంటేనే భారతీయ జనతా పార్టీకి అడ్డ. కాషాయ యొక్క జెండా ఇక్కడ ఎగరేయాలంటే భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వండి. మీ వైపు మేము కొట్లాడతాం. మీ వైపు కొట్లాడతాం. మేము తప్పకుండా కొట్లాడతాం. ఎందుకంటే ఇదివరకు కూడా ఇక్కడ పరకాల పట్టణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ కొట్లాడిన పార్టీ ఏదంటే బీజేపీ. కాంగ్రెస్ ఎన్నడన్నా మీరు రోడ్ల మీద చూసిందా? ఏ సమస్య కన్నా కాంగ్రెస్ కొట్లాడిందా? ఇదివరకు బీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతి సమస్య మీద కొట్లాడింది. విద్యార్థుల కోసం కొట్లాడినా, మేము నిరుద్యోగం గురించి ఇంకా నిరాహార దీక్ష చేసినాం. ప్రతి సమస్య రైతుల కోసం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము మార్కెట్ కాడ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లోకల్ సమస్యల మీద కూడళ్ళు కూడా అభివృద్ధి కోసం సెంటర్స్ కు కూడళ్ళ కాడ అభివృద్ధి కోసం నేరం అయితే కూడా దాన్ని మంచిగా చేయాలని కూడా కొట్లాడింది మేము. ప్రతి దగ్గర అక్కడ లైబ్రరీ కాడ కావాలని ఇక్కడ కూడా పోయి కొట్లాడింది మేము భారతీయ జనతా పార్టీ. ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీ ఈ పరకాల పట్టణ సమస్యల మీద కొట్లాడిన చరిత్ర ఉన్నదా? ఈ మధ్య కాలం మొత్తం కూడా అదృష్టం కలిసి వచ్చి
ఈ రోజు అధికారంకి వచ్చింది, కానీ ఎన్నడూ కూడా పరకాల పట్టణ ప్రజలు కానీ పరకాల నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడలేదు కాంగ్రెస్. అందుకే ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎల్లవేళలా మీ వైపు ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, పరకాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి. గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలను దోపిడీ చేసి కష్టాలు పడ్డ నాయకులందరూ ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే చుట్టూ ప్రజలందరూ గుర్తించుళ్ళు. మళ్ళీ అదే దందాలు స్టార్ట్ చేసిండు, చెర్ల మొరం చెర్ల మట్టి అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఇంద్ర నాయన మన గవర్నమెంట్ మార్చే మన తలరాతలు బాగా చేస్తున్నారు, కానీ ఎవరైతే వద్దనుకున్నామో ఆ గ్యాంగే ఈ ఎమ్మెల్యే చుట్టూ తేరీళ్ళు మమ్మల్ని కష్టపెడుతున్నారని టాక్ స్టార్ట్ అయింది పరకాల లోపల. దానికి నిదర్శనమే ఉన్న మా సీట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగినాయి. మేము పరకాల లోపల సెకండ్ ప్రయారిటీ. మేము ప్రజల పక్షాన పోరాడతాం, పరకాల ప్రజల గొంతుకైతాం. ఈ గవర్నమెంట్ కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ చేసిన తప్పుడు పనులను మేము నిలదీస్తాం, ప్రజల గొంతుకు కొట్లాడతాం. రానున్న కాలంలో కూడా తెలంగాణ స్టేట్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం. అలాగే పరకాల గడ్డపై కూడా కాషాయ జెండా ఎగరేస్తామని మీకు ఈ పత్రికాముఖంగా సవినయంగా మనం ఇస్తున్నాను. భారత్ మాతాకి.